కిసాన్ మున్నూరు సంఘం అధ్యక్షులు ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. సార్, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు ఎన్ని వెహికల్స్ వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, కానీ ఇదే కొనసాగుతుంది. ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం కూడా మేము ఈ దుబ్బా చౌరస్తా అంటే ఇప్పుడు మా దుబ్బా మున్నూరు పెద్ద సంఘం నుంచి ఇక్కడ నుంచి రథం బయలుదేరుతుంది. ఆ రథాన్ని కూడా మంచి డెకరేషన్ చేసి రంగరంగ వైభవంగా గణేష్ శోభయాత్రగా తీసే గణేష్లను నిమజ్జనం చేస్తుంటాము. ఈ యొక్క రథానికి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఎడ్లను మాత్రమే కడతాము. ఎందుకంటే మేము ఇప్పుడుగా దాదాపు 60-70 సంవత్సరాల నుంచి కూడా మా పెద్దవాళ్ళు కూడా మా తాతలు కూడా చేసినటువంటి కార్యక్రమము. ఇది శోభాయమానంగా ఉండాలి, నిజామాబాద్ నగరంలో ఎప్పుడు కూడా ఇదే విధంగా జరగాలని చెప్పేసి గణపతులు ఈ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుంటాం అన్నట్టు. ఈ ఎడ్లు ఎక్కడ సమకూరుస్తారు, ఏ విధంగా సమకూరుస్తారు? ఈసారి ఎన్ని జతలు పాల్గొంటున్నాయి? ఈసారి 20 జతల వరకు పాల్గొంటున్నాయి. ఈ ఎడ్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళ రైతులు మాత్రమే ఈ యొక్క ఎడ్లని తీసుకొచ్చి కట్టుతారన్న. ఎడ్లకి ఏమైనా దాన లాంటిది ఏమైనా ప్రాసెస్ ఏముంటుంది? ఈ ఎడ్లకు మార్గ మధ్యంలో నీళ్లు ఇవ్వడము, దాని ఇవ్వడము, వాటికి ఏవైతే సౌకర్యాలు అన్నీ కూడా మా సార్వజనిక గణేష్ మండలి వాళ్ళు సమకూరుస్తారు. వాళ్ళు ఈసారి ఏ విధంగా ఉన్నాయి సార్ మన నిజామాబాద్ నగరంలో ఏర్పాట్లు కానీ ఉత్సవాలు కానీ? ఏర్పాట్లు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏంది, పోలీస్ సిబ్బంది ఏంది, మా ఇప్పుడు సార్వజనిక గణేష్ మండలి వారు ఏంది, కమిటీ ఏంది, మా దుబ్బా మున్నూరు సంఘం కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారు.